చెప్పు కళ్యాణి, ఇప్పుడు ఏంటి నీ డౌట్ ఏంటి? మా స్టూడెంట్ వచ్చి నా దగ్గరే నేర్చుకుంది కదా, ఇదిగో కళ్యాణి. కళ్యాణికి ఒక డౌట్ అంట. తిను నా దగ్గరే నేర్చుకుంది, నా దగ్గర వర్క్ చేస్తుంది, ప్లస్ తన గిరాకీని కూడా కుట్టుకుంటుంది. చిన్న చిన్న డౌట్స్ లేకుండా తనకు వచ్చిన గిరాకీని కూడా కుట్టుకుంటుంది ప్రస్తుతానికి. అందరూ ఓకే, బట్ కొన్ని కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి కదా, అవి అడగడానికి అయితే వచ్చింది. చెప్పమ్మా. ఇప్పుడు మనం కుట్టిన బ్లౌజ్ మనకు మెజర్మెంట్ ఇచ్చారు. అప్పుడు వాళ్ళకి మనం షోల్డర్ జారుతుంది ఏం చెప్పలేదు ఫస్ట్ మనకి చెప్పారు. అప్పుడు చెప్పకుండా డౌన్ కటింగ్ తీయద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనం డౌన్ కటింగ్ చేసి ఫినిష్ చేసినాం ఆ బ్లౌజ్ ని, కాబట్టి తీసుకోవద్దు. ఒకవేళ మెజర్మెంట్ ఇస్తేనే ఇక్కడ 2.5 ఇక్కడ 2.5 తీసుకుంటేనే మనం ఒక 2 పాయింట్స్ అంతా మనం ముందుకేసుకొని కట్ చేసుకోవాలి. ఆల్రెడీ కట్ చేసిన బ్లౌజ్ కి మనం అలా కట్ చేసుకున్నామే అనుకో, అప్పుడు ఇలా వచ్చేస్తుంది, ఇగో ఇలా వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది. తనకి ఏమైందంటే ఇక్కడ ఉంది చెస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది, ఇక్కడ హెవీ చెస్ట్ ఉంది, ఆమెకి 42 సైజ్ ఉంది. ఓకే, ఈ పాయింట్ కరెక్ట్ గా ఉంది. ఓకే, ఇక్కడ మాత్రం ఇట్లా ఒక చంకలో ఒక గీత లాగా ఇట్లా వచ్చేసింది. అది ఏంటి? ఇది ఇట్లానా? ఉంటుంది, ఇట్లా వచ్చింది. స్ట్రైట్ కటింగ్ క్రాస్ కటింగ్? క్రాస్ కటింగ్. కొంచెం ఫ్రంట్ నెక్ కొంచెం తక్కువ పెట్టిన, హెవీ నెక్ అంటే బ్యాక్ చెస్ట్ హెవీ ఉంది, హెవీగా ఉంది కాబట్టి తక్కువ పెట్టినావు. అయితే నువ్వు ఏం చేసినావు అంటే ఇది తక్కువ చేసినావు ఆమెకు. 2.5 తీసుకున్నా ఇక్కడ, 2.5 కదా. 42 ఇంచ్ అన్నప్పుడు 2.5 తీసుకుంటే ఎలా సరిపోతుంది కళ్యాణి? నువ్వు పైకి నెక్ పెట్టి 2.5 అనేది చాలా తక్కువ. నెక్ పైకి ఉన్నప్పుడు ఈ బ్రాడ్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. బ్యాక్ నెక్ ఎట్లుంది? బ్యాక్ నెక్ మరీ అంత డీప్ లేదు, మరీ అంత అది లేదు, పర్వాలేదు. తనకి వేసుకుంటే అంటే ఎంత ఉంటది అప్రాక్సిమేట్లీ? బ్యాక్ నెక్ 10 అబౌనే ఉంటది కదా హైట్? 15 ఇంచెస్ దాకా ఉంటుంది. 15 ఇంచెస్ ఉన్నప్పుడు 10 అబౌనే ఉంటది కాబట్టి మనం ఈ బ్రాడ్ తీసుకోవాలి. అయితే నువ్వు 2.5 తీసుకున్నావు కదా, ఇక్కడ 2.5 తీసుకున్నావు, ప్లస్ బ్యాక్ నెక్ షోల్డర్ జారకుండా మళ్ళీ ఇది కూడా మళ్ళీ తక్కువ తీసుకున్నావు, అవునా? ఇది కూడా తక్కువ తీసుకున్నావు, ఫ్రంట్ నెక్ ఇది కూడా తక్కువ తీసుకున్నావు. దానికి తప్పకుండా అట్లనే వస్తది. ఈ బ్రాడ్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఈ నెక్ అనేది పైకి ఉన్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, అర్థమైందా? ఇది తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ ఇక్కడ సైడ్ ఎక్కువ ఉండాలి. అప్పుడు ఈ నెక్ పైకి ఉన్నప్పుడు నీకు షోల్డర్ ని జారకుండా ఇది పట్టేస్తుంది. ఏం జారలేదు వేసుకుంటే, కానీ ముడత వస్తుంది, ఏదో ఫీలింగ్ అనిపిస్తున్నట్టు. ఇక్కడ ముడత వచ్చేస్తుంది, ఇగో ఈ విధంగా వచ్చేస్తుంటది, ఈ విధంగా వచ్చేస్తుంటది. ఇక్కడ నుంచి అదే అలా వచ్చేస్తుంది, ఖచ్చితంగా వచ్చేస్తుంది. ప్లస్ ఇక్కడ కూడా ఆమె ఆమ్ రౌండ్ ఎంత ఉందో పర్ఫెక్ట్ గా చూసుకొని ఆమ్ రౌండ్ కట్ చెయ్యి. అయితే ఇంకొకటి, ఆమెకు డౌన్ కటింగ్ తీసినవా? తీయలేదు. ఐడియా ఉందా నీకు? ఐడియా ఉంటుంది. డౌన్ కటింగ్స్ అవును, తీయొద్దు. డౌన్ కటింగ్ తీస్తే ఏమైతుంది అంటే హెవీ చెస్ట్ అనేది ఇట్లా ఈ చెస్ట్ ఇలా గుంజి పట్టేస్తుంటది, ఇంకా ముందుకు తీసుకొస్తుంది ఇది. అదే ఇక్కడ ఉంటే చెస్ట్ అనేటిని టోటల్ గా మనకు ఇలా కవర్ చేసేస్తుంది. అవును. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ లో ఇప్పుడు హెవీ చెస్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ నెక్ వీడికి వచ్చింది. ఫ్రంట్ పార్ట్ ఇక్కడ వరకు తీసుకోవచ్చా? ఇట్లనే కట్ చేయాలి, ఇట్లనే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఇట్లనే కట్ చేసుకోవాలి. అదే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేమ్ వచ్చింది కదా, రెండు ఈక్వల్ గా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. లేదు అలా ఏం తీసుకోవద్దు. అలా తీసుకుంటే మళ్ళీ ముడతలు వచ్చేస్తాయి కదా, ముడతలు వచ్చేస్తాయి. అయితే ఇక్కడ తీసుకోకుండా మనం ఇక్కడ ఎక్కువ పెంచుకోవాలి. ఇలా చెయ్యి లేపినప్పుడు పర్ఫెక్ట్, చెయ్యి లేపినప్పుడు మనకు జస్ట్ క్రాస్ బెల్ట్ కింద నుంచి కనబడకుండా ఉండాలి. అదేది కనబడతలేదు, నువ్వు లైన్ లాగా వచ్చింది అంటే ఇక్కడ అనేది పైన నెక్ అనేది నువ్వు పైకి తీసుకున్నప్పుడు ఈ భాగం అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. 2.5 తీసుకోవాలి. 2.5 తీసుకుంటే అప్పుడు షోల్డర్ జారదు, ముడతలు కూడా రావు. ఇది కూడా పెట్టొద్దు అంటున్నావు, మనం ఇచ్చిన మెజర్మెంట్ ఇది పెట్టొద్దు, ఇది ఎక్స్ట్రా పెట్టొద్దు. అర్థమైందా? ఓకే.